హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పట్లో ఓ సినిమా బిజినెస్ జరగడం అనేది బాగా కష్టమైపోయింది. ఎందుకంటే ఒకప్పటిలా ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు. ఎందుకంటే సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప వీకెండ్ తర్వాత థియేటర్స్కి ఆడియన్స్ రావడం లేదు. అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఓ సినిమా పంపిణీ హక్కులు తీసుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆ సినిమాకి ఎంత బడ్జెట్ అయ్యింది, దానిపై ఎంత బజ్ ఉంది అనే వివరాలు చెక్ చేసుకున్న తర్వాత ఆ మూవీని తీసుకుంటారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమాలలో హైయెస్ట్ థియేటికల్ బిజినెస్ జరిగిన సినిమాలు ఏంటో ఓ లుక్ చేద్దాం పదండి. నెంబర్ 1 RRR మూవీ. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ పాన్ ఇండియన్ సినిమాకి ఏకంగా 492 కోట్ల వరల్డ్ వైడ్ థియేటికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటికీ దీని రికార్డును మరో సినిమా బ్రేక్ చేయలేదు. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా దాదాపు 608 కోట్ల 65 లక్షల షేర్ను రాబట్టింది. మొత్తంగా 116 కోట్లతో లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే జపాన్ కలెక్షన్స్ కలపకుండానే RRR అంత షేర్ను రాబట్టింది. నెక్స్ట్ నెంబర్ 2 బాహుబలి 2. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ పాన్ ఇండియన్ సినిమాకి ఏకంగా 350 కోట్ల వరల్డ్ వైడ్ థియేటికల్ బిజినెస్ జరిగింది. 814.10 కోట్ల షేర్ను రాబట్టింది. సో 464.10 కోట్ల లాభాలతో ఈ సినిమా ఏపీకి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా రికార్డును ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ మూవీ బ్రేక్ చేయలేదనే చెప్పాలి. నెంబర్ 3 సాహో. ప్రభాస్, సుజిత్ కాంబినేషన్లో వచ్చిన ఈ పాన్ ఇండియన్ సినిమాకి ఏకంగా 290 కోట్ల వరల్డ్ వైడ్ థియేటికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్గా ఈ సినిమాకి 232.60 కోట్ల షేర్ను రాబట్టింది. దీంతో ఈ సినిమాకి 58 కోట్ల నష్టంతో సరిపెట్టుకుంది. నెంబర్ 4 ఆదిపురుష్. ప్రభాస్ హీరోగా, ఓం రాజ్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా వచ్చిన ఈ పాన్ ఇండియన్ సినిమాకి 228.9 కోట్ల వరల్డ్ వైడ్ థియేటికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్గా ఈ సినిమాకి 196.58 కోట్ల షేర్ను రాబట్టింది. 33 కోట్ల నష్టంతో అట్టర్ ఫ్లాప్గా మిగిలింది. నెంబర్ 5 సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియన్ సినిమాకి వరల్డ్ వైడ్గా 200 కోట్ల వరల్డ్ వైడ్ థియేటికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్గా 132.85 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టింది. సో 67 కోట్ల నష్టంతో కమర్షియల్ ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 6 రాధేశ్యామ్. ప్రభాస్ హీరోగా, దిల్ఫ్రేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియన్ మూవీకి 196 కోట్ల 3 లక్షల వరల్డ్ వైడ్ థియేటికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్గా 86 కోట్ల 41 లక్షల షేర్ను రాబట్టింది. సో అంతేకాకుండా 113 కోట్ల భారీ నష్టంతో ఏపీకి డిసార్డర్గా మిగిలింది. నెంబర్ 7 పుష్ప. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రాక్ మూవీగా వచ్చిన ఈ పాన్ ఇండియన్ మూవీకి 145 కోట్ల 5 లక్షల వరల్డ్ వైడ్ థియేటికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్గా ఈ సినిమాకి 165 కోట్ల 15 లక్షల షేర్ను రాబట్టింది. 1900 కోట్ల లాభాలతో సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 8 ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి 133 కోట్ల 2 లక్షల వరల్డ్ వైడ్ థియేటికల్ బిజినెస్ జరిగింది. ఇది రీజనల్ మూవీ అయినప్పటికీ అంతా మొత్తం ఫ్రీ రిలీజ్ జరిగింది. అది మొత్తం రామ్ చరణ్ అనే చెప్పాలి. ఎందుకంటే RRR తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో హైప్ కూడా పెరిగింది. కానీ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో ఫైనల్గా 46 కోట్ల 7 లక్షల షేర్ను మాత్రమే రాబట్టింది. 87 కోట్ల నష్టం మిగిల్చి ఈ సినిమా డిసార్డర్గా మిగిలింది. సో ఇది వీడియో. ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.